డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ధురంధర్ 2 చూసి వస్తున్నాను. హిందీ మూవీ, హిందీ వెర్షన్ చూసి వస్తున్నాను. తెలుగు ఈ రోజు నుంచి డబ్బింగ్ అని విన్నాను. నేను ఆంధ్రాలో లేను కాబట్టి ప్రస్తుతం అది డబ్బింగ్ రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు. కానీ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే, ధురంధర్ 1 చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా చాలా బాగా అర్థమవుతుంది. సినిమా అవుట్ స్టాండింగ్గా ఉంది. ధురంధర్ 1 ఎవరికైతే నచ్చిందో ధురంధర్ 2 దానికి రెండింతలు నచ్చుతుంది. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే సినిమా నిడివి 4 గంటలు 3 గంటల 55 నిమిషాలు అయినప్పటికీ ఎక్కడ ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు. అంత అద్భుతంగా తీశాడు సినిమా. ధురంధర్ 1 ఎవరైతే చూసారో వాళ్ళందరికీ తెలుసు సినిమా ఎండింగ్ ఏమిటనేది. సినిమాలో ధురంధర్ 1లో అతను క్లైమాక్స్లో రెహమాన్ బెలూచికి చంపుతాడు. చంపిన తర్వాత అక్కడి నుంచి ధురంధర్ 2 స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా హీరో హంజా అలీ ఎందుకు యారీ వచ్చాడు, ఎందుకు స్పైగా మారాడు అన్నదానికి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఖచ్చితంగా ధురంధర్ 2లో చూపిస్తాడని అందరికీ తెలిసిందే. సో జనరల్గా మన సినిమాల్లో ఏంటంటే అది ఇండియన్ సినిమాలు బాలీవుడ్ అవని ఏవో అవని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పటికీ ఒక స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. హీరోకి ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మీద ఎవరో వచ్చి అటాక్ చేయడం, ఆ అటాక్ చేసిన తర్వాత హీరో రివెంజ్ తీసుకోవడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. కొన్నిసార్లు చాలా బోరింగ్గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలా కాదు. ఈ సినిమాలో డైరెక్ట్గా ఏదైతే చూపించాలో ఫ్లాష్ బ్యాక్లో డైరెక్టర్ అదే చూపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఎక్దమ్ బ్యాంగ్తో స్టార్ట్ అవుతుంది. బ్రహ్మాండమైన యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫంటాస్టిక్గా తీశాడు. డైరెక్షన్ అదిరిపోతుంది. హీరో ఫస్ట్ ఏ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాడో ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించాడు అనేది మనకు అసలు అర్థం కాదు. ఇదేంటిది ఫ్లాష్ బ్యాక్ ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందని, దాని తాలూకా రిలవెన్స్ ఏంటనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంకా తర్వాత నుంచి ఎవ్రీ చాప్టర్ ఇంట్రెస్టింగ్. ప్రతి చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే ధురంధర్ 1లో మీకు ఏ క్యారెక్టర్లు ఇంపార్టెంట్ అంటే రెహమాన్ బెలూచ్ ఒకడు, వాడి తమ్ముడు ఒమర్ బెలూచ్ ఒకడు. అది కాకుండా కనని బ్రదర్స్ ఎవరైతే ఈ మనీని ప్లేట్స్ ఎవడ ఇస్తాడో వాళ్ళు మనీ ప్రింట్ చేస్తారు, బ్లాక్ మనీ, డూప్లికేట్ మనీ వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు. అలా కాకుండా మీకు ఇంకో క్యారెక్టర్ రాకేష్ బేదీది, జమాల్ అక్బర్ పొలిటీషియన్. అది కాకుండా మీకు మేజర్ ఇక్బాల్, అర్జున్ రాంపాల్, అలాగే ఆర్ మాధవన్ క్యారెక్టర్ మీకు తెలిసిందే, అజయ్ సన్యాల్, వీళ్ళందరూ ఉంటారు. అలా కాకుండా ఇంకో క్యారెక్టర్ ఉంది అస్లం చౌదరి, అది సంజయ్ దత్ గారు వేసిన రోల్. ఇందులో కేవలం రెహమాన్ బెలూచ్కి ఫస్ట్ ధురంధర్ 1లో చంపుతాడు. మిగిలిన ఎవరో టార్గెట్లు అన్ని లాస్ట్లో రాస్తాడు. అందులో బడే సాహెబ్ పేరు కూడా ఒకటి ఉంటుంది. అది సినిమాలో రిలీజ్ అందరికీ ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ సినిమాలో ఆ పేరు అనేది అందరికీ తెలిసిందే. అది దావుద్ ఇబ్రహీం, వివేక్ ఓబరాయ్ రోల్ చేసాడు. అది కూడా మనకి ఫస్ట్లో తెలియదు, లాస్ట్లో అతను యంగ్గా ఉన్నప్పుడు చూపిస్తాడు వివేక్ ఓబరాయ్కి, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే మనం బడే సాహెబ్ గుర్తు కూడా పట్టలేము. ఈ సినిమా ఫస్ట్ అయిపోయిన తర్వాత అందరికీ డౌట్ వస్తుంది, ఏంటి ఫర్దర్గా ఎలా చూపిస్తాడు, ఇతను లారీని ఎలాగే వెళ్తాడు, కరాచీని ఎలాగే వెళ్తాడు, పాలిటిక్స్లో ఇతను కింగ్ అవ్వాలనుకుంటాడు, ఎలా కింగ్ అవుతాడు అనేది చాలా అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. ఫెంటాస్టిక్గా చూపించాడు. సినిమా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఎక్కడైతే స్టోరీ ధురంధర్ 1లో ఎండ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత హీరో ఎలా ముందు ప్రోగ్రెస్ అయ్యాడు, ఎవరెవరిని ఎలా చెక్ పెట్టాడు, కనాని బ్రదర్స్కి ఎలా చెక్ పెట్టాడు, అలాగే మనకి అస్లంకి ఎలా చెక్ పెట్టాడు. అస్లం ఈ సినిమాలో ఏదైతే చూపించాడో ఒరిజినల్గా కూడా అదే జరిగింది. అస్లం చౌదరి డెత్ పాకిస్తాన్లో సేమ్ అలాగే అయింది. కనాని బ్రదర్స్ది ఇదంతా మనకు తెలియదు యాక్చువల్గా ఏం జరిగింది. అలాగే ఈ మధ్యన పాకిస్తాన్లో అన్నోన్ మెన్ కొంతమంది అక్కడ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం అనేది మనకు తెలిసిన విషయం. దాన్ని కూడా టచ్ చేశారు. అలాగే ప్రధానమంత్రి గారు నోటుబందీ ఏదైతే చేశారో దాన్ని కూడా టచ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు, గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిన సంఘటనలన్నీ టచ్ చేయడం జరిగింది. అది కూడా సినిమాలో పార్ట్గా మీకు కనిపిస్తుంది. చాలా అద్భుతంగా తీశాడు. దర్శకత్వం అదిరిపోయింది. అలాగే సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి, మన ఊహకందని రేంజ్లో ఉంటాయి. సినిమా ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా సినిమా మీకు వీక్ అనిపించదు. ఎవ్రీ యాక్టర్, అలాగే ఎవ్రీ ప్లాట్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే మచ్చి అదిరిపోతుంది. ఇంటర్వల్ బ్యాంగ్ తర్వాత సీన్లు కూడా అదిరిపోతాయి. అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి. అలాగే కనాని బ్రదర్స్ని ఎలాగా వీళ్ళు మట్టు పెట్టాడు.
తర్వాత అస్లం చౌదరిని ఏ రకంగా మట్టుపెట్టాడు అన్నీ. సినిమా అసలు ఎక్కడ మీకు బోర్ అనిపించదు. మీరు ఎక్కడైతే క్లైమాక్స్ అయిపోతుంది అనుకుంటారో, ఫైనల్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత జనరల్గా సినిమా అయిపోయింది అనుకుంటారు. ఆ తర్వాత మీకు ఒక 30-40 మినిట్స్ సినిమా ఉంటుంది. అది సినిమాకి ది బెస్ట్ అనమాట. ఆ తర్వాత అసలు విడిచిపెట్టి అయిపోయింది, ఫైట్ అయిపోయింది, ఇంకెట్ క్లోజ్ అయిపోయింది, సినిమా వెళ్ళిపోతాం అని అనుకోవడానికి కాదు. అసలైన ప్లాట్ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఇంత అద్భుతమైన సినిమా రీసెంట్లీ ఎప్పుడు మనకి రాలేదు. నేను మన డైరెక్టర్ల పరంగా చెప్పాలంటే మన రాజమౌళి గారు అవనివ్వండి, సుకుమార్ గారు అవనివ్వండి, ప్రశాంత్ నీల్ అవనివ్వండి, అలాగే సందీప్ రెడ్డి వంగారు అవనివ్వండి, ఈ లీగ్లో చేర్చవలసిన డైరెక్టర్ ఇతను ఆదిత్య ధర్. చాలా అద్భుతమైన డైరెక్షన్, ఫ్యాంటాస్టిక్ డైరెక్షన్. మీకు ఎక్కడన్నూ ఏ రకమైన ఇదే అయితే అనిపించదు. ఏకదమ్ న్యాచురల్గా అంతా ఉంటుంది. యాక్టింగ్ పరంగా కూడాను మీకు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఇందులో రణబీర్ సింగ్ పేరు చెప్పాలి. గత 2-3 సంవత్సరాల్లో అతను ఏదైతే అతను పేరు పోగొట్టుకున్నాడో, బాగా చేయలేదు, మొత్తం అంతా ఈ సినిమాతో అతను ఇచ్చేసాడు. చాలా అద్భుతంగా చేశాడు యాక్టింగ్. అతనే కాదు, అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీబడి, ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే సినిమాకి మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది సస్వతి చటర్జీ. మీకు దురంధర్ 1 సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యి అందరికీ తెలిసిందే. 2లో అంతకన్నా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఉంది. అలాగే అంతకంటే అద్భుతంగా మంచి పాటలు ఉన్నాయి. మ్యూజిక్ మీకు జోష్ నింపుతుంది. చాలా చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా అందరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్గా ఉన్నాయండి, ఇండియా లోపల ఉన్నాయండి, ఏమన్నా ఇది అందరూ తెలుసుకోవాలి, అందరూ చూడవలసిన సినిమా. ఈ సినిమా బ్యాక్డ్రాప్ గురించి చెప్పాలంటే కొంచెం అతి బూతులు కొంచెం విచ్చలవిడిగా వాడుతుంటారు. అది ఎందుకు కట్ చేయలేదో నాకు తెలియదు. ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడక్కడ స్టార్టింగ్లో కొంచెం బూతులు. అలాగే వైలెన్స్ కూడా కొంచెం మితిమీరింది. ఈ సినిమాకు కొంత అవసరం ఉంది, కొంత చూడలేం, అది కొంచెం కష్టం. అవన్నీ వదిలేస్తే సినిమా అవుట్ స్టాండింగ్. ఈ సినిమా మిస్ అవ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడండి. థ్యాంక్ యూ.